సమర్పించగలను కదా, ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. రాజేంద్రయ్య గారికి వందనములు, చేరవచ్చిన దైవజనులందరికీ వందనములు. అలాగే చేరవచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ కూడా వందల పిల్లల ప్రార్థన చేసుకుందాం. కనిపించుకోండి. పరిశుద్ధుడు మహోన్నతుడు మమ్మల్ని నమ్మకం తండ్రి, ఈ మహాప్రేమను బట్టి వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లించుకున్నాను. ఆయన ఉదయకాల సమయమున విలువైన నీ మాటలు ఏంటకు మమ్మల్ని అందరినీ క్షేమంగా తండ్రి మీ సన్నిధానానికి తీసుకొచ్చినప్పుడు విలువైన నీ మాటలు మేము ఇంతవరకు విన్నాం. ఇంకా గొప్పదైన సంగతులు మేము వినుకోవచ్చుగా తండ్రి. విని ఆలోచించి మంచి మనసును మాకు ఇవ్వండి. ఈ పక్షాన్ని మాట్లాడుచున్న మీ కుమారునికి సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి మీ మాటలు వినటకు వచ్చి ఉంటున్న మీ పిల్లలు మేము ఈ పనిలో పాలిభాగస్తున్నామని తండ్రి, తమ కష్టాష్టంలో నుంచి గొప్ప వ్యక్తి ఉంచుగా తండ్రి. మీరు బాగా ఎరిగిన దేవుడు తండ్రి, వారికి కావాల్సిన ప్రతిఫలం తెచ్చింది. అయినా ముందుగా మేలును మర్చిపోక కృతజ్ఞత గలవారి మీలో అంతకంతకు మేమందరం ఎదుగునట్టు కృప చూపమని ముందున్న సమయాన్ని సమస్తాన్ని కూడా మీ దగ్గర చెప్పుకుంటూ మా ప్రభువు ప్రియరక్షకుడైన క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన వేడుకొచ్చున్నాం మా కన్న తండ్రి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ అత్యంత మహాకృపను బట్టి నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కాపాడి క్షేమాన్నిచ్చి ఏవో కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఎర్రగొంట్ల వారి 3వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఒక్కరోజు లేఖనాల పరిశోధన బట్టి మేమందరము సంతోషిస్తూ నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాయన, ఇంతవరకు మా ప్రియుడు వ్యవహారం ద్వారా మీరు అందించిన మంచి వర్తమానాన్ని బట్టి ధన్యవాదాలు తండ్రి. మరికొన్ని విలువైన మాటలు నీ వేద గ్రంథములోంచి దేవా మేమంతా ఆలోచన చేయటానికి మిగిలిన ఈ సమయాన్ని ఉపయోగిస్తుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన నాతోటి దైవజనులు, దేవుని సేవకులైన వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 3వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఎర్రగొంట్ల కళాశాల లేక క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఎర్రగొంట్ల ప్రాంతం రావటం ఇదే మొదటిసారి అని తమ్ముడు ఆహ్వానం అన్నట్టు కాదు. మొదటిసారి కాదు, రెండోసారి. మొదటిసారి తండ్రి గారితో పబ్లిక్ మీటింగ్లకు వచ్చాను. ఎర్రగొంట్లలో 4 రోజుల సభలు ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు ఆత్మీయ తండ్రి గారితో నేను రావటం, అక్కడ మొదటి రోజు నేను వర్తమానం అందించడం జరిగింది. మళ్ళా దేవుని యొక్క మహత్వం బట్టి రెండవసారి ఈ కాలేజీ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరి మధ్యకి రావటం నేను సంతోషిస్తున్నాను. మరి తమ్ముడు యోహాను యొక్క నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు మీరు చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఒక స్థలాన్ని అంటూ మీ కొరకు ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో ఒక సుందరమైన భవనాన్ని నిర్మించుకుని దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని సేవలో ఇక్కడున్న ఈ ఎర్రగొంటలో ఉన్న పిల్లలందరూ కలిసికట్టుగా వెళ్తాం సంతోషమైన విషయం. ఎన్నో సంవత్సరాలు ఇండ్ల పైన, అద్దెంట్ల పైన మరి క్లాసులు పెట్టుకుని ఆరాధనలు పెట్టుకున్న మీకు దేవుడు ఇలాంటి మంచి స్థలాన్ని ఇవ్వటం అనేది సంతోషమైన విషయం. కనుక మీరందరూ చేస్తున్న పనిని బట్టి ఆనందిస్తున్నాను. ఇక్కడ ఈ ప్రాంతం వచ్చినప్పుడు అందరి ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళుగానే ఉన్నాయి, కానీ ఈ మందిరం మాత్రం అందరికంటే బాగుంది, అన్ని ఇళ్ళ కంటే బాగుంది. మీరు
దేవుని మందిరం పైన, దేవుని సేవ పైన ఉన్న మీ ప్రేమ లేకపోతే మీ ఆసక్తి ఇదిగో ఈ రూపంలో కనపడటం సంతోషమైన విషయం. ప్రియులరా, ఇంతవరకు తమ్ముడు యాహాను ఎన్నో మంచి సంగతులు మనకు అందించడం సంతోషమైన విషయం. మరి అంచె దినములలో అంతిమ యాత్ర అనే పాఠం, ఆ పాఠంలో ఉపోద్ఘాతంగా మరి ఎన్నో మంచి సంగతులు చెప్పడం మనం విన్నాం. అంచె దినాలు అనేవి ఎప్పటి నుంచి వచ్చినాయో, ఇప్పుడు మనం ప్రస్తుతం అంచె దినాల్లో ఉన్నామనే సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ అంచె దినాల్లో ఏం జరుగుతుంది అన్నది ఇప్పటి వరకు మీరు విన్నాం. ఈ అంచె దినాల్లో అంతిమ యాత్ర, యాత్ర అనగానే ప్రయాణం. ఏంటి ప్రయాణం? చివరి, అంతిమ అంటే చివరి ప్రయాణం. ఈ భూమి మీద మనిషి ఎన్నో ప్రయాణాలు చేస్తారు. మేము ఎప్పుడు నిత్యము ప్రయాణాల్లోనే ఉంటామండి. ఇక్కడికి రావడానికి నేను 2 ట్రైన్లు మరి ఇక్కడికి వచ్చాను. నేను బయలుదేరేటప్పుడు మా పిల్లలు, నా భార్య ఒంటరిగా వెళ్తున్నారు అని కంగారు పడ్డారు. ఒంటరిగా ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాను. ఎన్నో ప్రయాణాలు, ఊర్ల నుంచి ఊర్లు, రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలు, దేశం నుంచి విదేశం ప్రయాణాలు. ఆ ప్రయాణాలకు వాహనాలు, కార్లు, బళ్ళు, ట్రైన్లు, బస్సులు, విమానాలు, ఓడలు, ఎన్నో ప్రయాణానికి ఉపయోగపడే వాహనాలు ఎన్నో కనిపెట్టుకున్నాడు మనిషి. ఈ ప్రయాణాలు ఒకప్పుడు కాలినడకన ప్రయాణం చేసేవారు. మనిషి చక్రాన్ని కనుక్కున్న తర్వాత ప్రయాణాన్ని సులువు చేసుకోవడం కొరకు రథాలు, ఉరుకులు, బళ్ళు, ఆ తర్వాత ఇంజిన్ కనుక్కున్న తర్వాత ఈ ప్రయాణం వేగవంతం చేసుకున్నారు. అది వేగంగా కార్లు, బళ్ళు, బస్సులు, ట్రైన్లు ప్రయాణం అవుతుంది. అది సరిపోక ఇంకా అతి వేగంగా ప్రయాణం చేయాలని ఇప్పుడు పెంచుతున్నారు కదండి. మనకు వందే భారత్ అనే ట్రైన్ మీ ప్రాంతం వస్తుందా? ఇది రాలేదేమో, కానీ ఎక్కువ శాతం మేము ఆ ట్రైన్లు అవైలబుల్గా ఉన్నప్పుడు ఈజీగా తక్కువ టైంలో చేరుకోగలుగుతున్నాం. అతి త్వరలో బుల్లెట్ ట్రైన్లు వచ్చేస్తున్నాయి మనం. అది విమానం అంత వేగంతో వెళ్ళిపోతుంది. తక్కువ టైంలో ఎక్కువ ప్రయాణం చేసే సాధనాలు, ప్రయాణ వాహనాలు కనిపెడతారు. తొందరగా టైం వేస్ట్ చేయకుండా రోజులు పట్టే సమయాలు, నెలలు పట్టే సమయాలు నిమిషాల్లో చేరుకుంటున్నారు. ఏమండి, అమెరికాలో ఒక అతను ప్రపంచంలో ఏ చోటకైనా 30 నిమిషాల్లో వెళ్ళిపోయే వాహనం నేను కనిపెట్టబోతున్నానని ఆనాడు అతను ప్రకటించింది మనం అంతా విన్నాం. అతను అదే ప్రయత్నంలో ఉన్నాడు. ఎక్కడికైనా ఒక అమెరికా ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 16 గంటల నుంచి 24 గంటలు అతి వేగంగా వెళ్ళే విమానంలో వెళ్ళగలుగుతున్నాం. అలాంటిది హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయే ప్రయాణ సాధనాలు కనిపెడుతున్నారు. కనుక ఈ భూమి మీద జరుగుతున్న ప్రయాణాలు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం, ఒక దేశం నుంచి మరొక దేశం నిత్యము జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ మరో ప్రయాణంలో ఉన్నారు. అదే ఈ లోకాన్ని నుంచి మరో లోకానికి, ఈ లోకాన్ని నుంచి మరో లోకానికి జరిగే ప్రయాణంలో మనం తెలియకుండానే మనం ఉన్న భూమి అతి వేగంగా తిరుగుతుంది, అతి వేగంగా ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణం గురించి ఎవరో పట్టించుకోవట్లేదు.
అందుకే కొంతమంది భక్తులు వారు ఒక ఆయన భక్తుడు ఈ యాకోబు యేసేపు గారు ఈజిప్ట్ దేశానికి తీసుకెళ్ళినప్పుడు ఈజిప్ట్ దేశంలో ఈజిప్ట్ పరిపాలన చేసే ఫరో అడుగుతాడు, అయ్యా పెద్ద అయినా మీకు ఎన్ని సంవత్సరాలు అని అడిగితే ఆయన అంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు అంటాడు. నేను యాత్ర చేశాను, నా యాత్ర అంటే ఈ భూమి మీద మనం తెలియకుండానే ఒక ప్రయాణంలో ఉన్నాము, యాత్రికులుగా ఉన్నాము. మనం యాత్రికులుగా ఉన్నామనే సంగతి చాలా మందికి తెలియదు. ఒక అబ్రహాముకు తెలిసింది, యాకోబుకు తెలిసింది, ఇస్సాకు తెలిసింది. యాత్రికులము వాళ్ళు అన్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడు? ఒక్కసారి బైబిల్ త్వరగా చదవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము. ఒప్పుకున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు నేను ఒప్పుకోవాలి, మనం ఈ భూమి మీద యాత్ర చేస్తున్నాం. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండటానికి మనం రాలేదు. ఏదో ఒక రోజున ఈ భూమిని విడిచి వెళ్ళిపోతాం. అది అంతిమ రోజు, అంతిమ యాత్ర. ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే రోజు అంతిమ యాత్ర. ఆ అంతిమ యాత్రకు ఎంతమంది సిద్ధపడుతున్నారు ఆలోచించండి. ఈ లోకంలో ఈ ఊరు నుంచి మరో ఊరు ప్రయాణం అవడానికి సిద్ధపడుతున్నారే. ఈ ఊరు నేను రావాలి అంటే ఎప్పుడు తీసుకున్నాను టికెట్స్? 1 month బిఫోర్ నా ట్రైన్ టికెట్స్ తీసాడు. 1 month బిఫోర్. రేపు ఆగస్టులో బయటికి వెళ్ళబోతున్నాను అన్నప్పుడే ఆ ప్రయాణం కొరకు అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారు. బయట దేశంలో నేను ఎన్ని రోజులు ఉండాలి అనేది ఏర్పాటు చేస్తున్నారు. నా టికెట్ తీయడానికి ఏర్పాటు చేస్తున్నారు, నా వీసా తీయడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పటి నుంచే వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఒక దేశం నుంచి మరో దేశం వెళ్ళాలన్నా, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం వెళ్ళాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళాలన్నా, ఒక ఊరు నుంచి మరో ఊరు వెళ్ళాలన్నా ఏదో సిద్ధపాటు కలిగి ఉంటాం. మరి మనం ఈ లోకం నుంచి మరో లోకం వెళ్ళబోతున్నాం. ఏం సిద్ధపాటు ఉంది? అందులోకి అంచె దినాలు అనేవి ఎలా ఉంటాయో తమ్ముడు చెప్పాడు కదా ఇప్పటి వరకు. నేను ఒక మాట చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అంచె దినాలలో అంటే ఇప్పుడు మనం ఉన్నవి అంచె దినాలు. యేసుక్రీస్తు దగ్గర నుండి అంచె దినాలు. ప్రస్తుతం మనం అంచె దినాలలో ఉన్నాం. మనం ఈ అంచె దినాలు అనేవి ప్రశాంతమైన దినాలు కదటి. ఎలాంటి దినాలంట? అపాయకరమైన దినములు. అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. అవునండి. నేను ఇంటి దగ్గర నాన్న ఎర్రగుంటలు వెళ్తున్నాను రా అన్నాను. మరి ఎర్రగుంటలో ఎప్పుడు డాడీ మీటింగ్ అని మా అబ్బాయి అడిగాడు. పగల సెమినార్ పెట్టుకున్నాడు రా అన్న. ఈ టైంలోనా అంటే నిన్నటి వరకు ఉష్ణోగ్రత ఎంత ఉందో తెలుసండి? 47 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది. పగలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇక్కడ ఎలా ఉందో? ఇక్కడ కూడా ఎంతే ఉందా? విజయవాడలో అయితే 47 డిగ్రీలు.
మొన్న నేను విజయవాడ నైట్ పూట జస్ట్ కారు దిగి ఏదో కొందరని బయటకు వచ్చేటప్పటికి నైట్ పూట వేడిగాలు వస్తున్నాయండి. 47 డిగ్రీలు ఉష్ణోగ్రతలో ఎలా అంటే నేను ఆలోచించలేదు. ఆ టైంలో ఎప్పుడో 2 నెలల క్రితం ఎప్పుడో డేట్ తీసుకున్నారు, అప్పటికి ఎంత ఉష్ణోగ్రత ఉంటుందని నేను ఆలోచించలేదు. నిజమే కదా, ఎంత ఎండలో నేనెలా చెప్పగలను, ఎంత వేడిలో వాళ్ళు ఎలా వినగలుగుతారు అంటే మా అబ్బాయి అన్నాడు, డాడీ మీరు వెళ్తున్నారు కదా, దేవుడు చల్లబరిచేస్తాడు. దేవుడు మీ గురించి చల్లబరుస్తాడంటే నిజంగా ట్రైన్ దిగేటప్పుడు ఇక్కడ మొత్తం రోడ్లన్నీ నీట్గా ఉన్నాయండి. అడిగాను నేను, అన్న వర్షం వచ్చిందండి. అబ్బో 4 గంటలు పెద్ద వర్షం కురిసిందన్న అంటే మా అబ్బాయి చెప్పింది నిజంగా నాకు గుర్తొచ్చింది. దేవుడు మీ గురించి చల్లబరిచేస్తాడు. లేకపోతే ఇలాగ ఆ వేడిలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం ఎలా ఉండలేమండి, మనం ఉండలేము. మనం అంతా ఇక్కడ కూర్చొని ఫ్యాన్గాలి వేడిగాలి వచ్చేస్తాం, కూలర్లో పెట్టిన వేడిగా వచ్చేస్తాయి. అంత ఉక్కబోతలో మనం వెళ్ళాం. దేవుడు చల్లబరిచేశాడు. చూసారు, అపాయకరమైన కాలం అంటే బాగా ఎండ రావడం అపాయకరమైన కాలం అనుకున్నారు. బాగా వర్షాలు వచ్చేసి తుఫాన్లు వచ్చేస్తే అపాయకరమైన కాలం అనుకున్నారా? ప్రకృతి వైపరీత్యాలు జరిగిపోతుంటే అపాయకరమైన కాలం అనుకున్నారా? కాదు. ఏంటి అపాయకరమైన కాలం? కింద చెప్తున్నాడు చూడండి, ఏలయనగా మనుషులు అపాయకరమైన కాలం అంటే ఇప్పుడున్న మనుషులు ఎలాంటి వాళ్ళట? స్వార్థ ప్రియులు, ధనాపేక్ష కలిగిన వారు, బెంకములాడు వారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు లోబడిన వారు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అతిథేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారయ్యుండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. అంటే ఎలాంటి వారితో నిండిపోయిన సమాజం. అపాయకరమైన కాలమే కదండి. మనుషులు అందరూ ఎలా అయిపోరంట? ఎక్కువ మంది మనుషులు ఎలా ఉన్నారట? స్వార్థప్రియులు, క్రూరులు, మూర్ఖులు, అవిధేయులు, దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, మచ్చరపడేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు. ఆ లిస్ట్ చూడండి. ఇలాంటి వారందరూ లేదా సమాజంలో? చెప్పండి. ఇలాంటి వారందరూ ఉన్న ఈ సమాజంలో నీవు భక్తిగా నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం. అపాయకరమైన కాలం, అంచె దినములో ఈ అంతిమ యాత్ర చెయ్యాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత దారుణమైన వారుగా ఉన్నారో చూడండి. ఎంత దారుణమైన వారుగా ఉన్నారు. నీతి లేదు, నిజాయితీ లేదు, నేరాలు ఘోరాలతో ఈ సమాజం నిండిపోయిందండి. భయంకరమైన పరిస్థితి, ఎవరిని నమ్మలేని పరిస్థితి. చూసారు ఎంత దారుణంగా? ఇలాంటి అంచె దినాలలో నీ అంతిమ యాత్ర ఎలా సాగాలి? నీ అంతిమ యాత్ర ఎలా సాగాలి? అంచె దినాల్లో దేవుని దగ్గరకు వెళ్ళే, పరలోకానికి వెళ్ళే, ఈ లోకాన్ని నుంచి మరో లోకానికి వెళ్ళి ఆ అంతిమ యాత్ర ఎలా సాగాలి? అదే అంచె దినాల్లో దేవుడు అపాయకరమైన కాలంలో దేవుడు ఉపాయం చెప్పకుండా లేడు, ఉపాయం కూడా చెప్పాడు. అపాయకరమైన కాలంలో ఎలా బ్రతకాలో దేవుడు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం నుండి. అంచె దినములలో, అంచె దినముల్లో అపాయకరమైన కాలములో జనులందరూ చెడిపోయి కురూరులుగా, మూర్ఖులుగా, భయంకరులుగా జీవిస్తున్న
ఈ సమాజం అపాయకరమైన సమాజం. ఈ అపాయకరమైన సమాజంలో నువ్వు నేను ఎలా బ్రతకాలో దేవుడు ఆలోచన చేసి అదే అంచె దినములలో ఏం చేస్తున్నాడట? అంచె దినములలో పర్వతముల పైన, యెహోవా మందిర పర్వతము పైన, పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేదారు. ఆ కాలములో సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళుతుంది. దేవుని యొక్క వాక్యము ప్రజల్లోనికి వెళుతుంది. అపాయకరమైన ఈ కాలములో, ఈ అపాయకరమైన కాలం నుండి తప్పించుకోవటం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరానికి, యెహోవా పర్వతానికి మనం వెళ్దాం రండి, దేవుని మందిరానికి వెళ్దాం రండి, దేవుని మందిరానికి వెళ్దాం రండి. ఎందుకు దేవుని మందిరానికి వెళ్తాం? చాలా మంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తాం? ప్రార్థన చేసుకోవటం. ఇంటికాడ చేసుకోవా ప్రార్థన? మందిరంలో చేస్తేనే దేవుడు వింటాడా? ఇంటి దగ్గర చేస్తే దేవుడు విండా? చెప్పండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన వింటాడు, తప్పనిసరిగా వింటాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవటానికి కాదండి మందిరం. మన మందిరానికి వెళదాం రండి. అంచె దినాల్లో ఉన్న మందిరం. ఆ మందిరంలోనికి ఎందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ చెప్తాడు చూడండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. అపాయకరమైన ఈ కాలములో నువ్వెలా నడవాలో ఇదిగో మందిరములో బోధించబడతారు. దేవుని మందిరానికి వచ్చేది ఈ రోజు దేవుడు నాకు దైవజనుడి ద్వారా ఏమి చెప్తున్నాడు, నేను ఎలా నడవాలో నేర్పిస్తాడు ఆయన. నేను వెళ్ళి వినాలి, నేర్చుకోవాలి, నేను నా జీవితంలో పాటించాలి అనే ఉద్దేశంతో మందిరానికి రావాలి. అలాంటి మందిరాలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించే మందిరాలు ఎక్కడున్నాయి? ప్రార్థనా మందిరాలే. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అంటే ప్రార్థన 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 ప్రార్థన. దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించే మందిరాలు ఎక్కడున్నాయి అంటే ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధ కళాశాలలో తప్ప ఇంకెక్కడ నేర్పించరు. సరిగ్గా వాక్యం నేర్పించరు. ఎక్కడే వాక్యం నేర్పిస్తారు, ప్రసంగిస్తారు, నేర్చుకోండి అంటారు. అందుకే మా తండ్రి గారు ఒక టైటిల్ పెట్టి బడి కాదు ఇది, గుడి కాదు ఇది బడి, గుడి కాదు ఇది బడి. నేర్పించేది ఇది దేవుడు ముందుగా నిర్ణయించింది. ముందుగా దేవుడు సంఘం ఏర్పడక ముందుగా దేవుడు నిర్ణయించింది. జనులు గుంపులుగా వచ్చి యాకోబు మందిరానికి, యెహోవా పర్వతానికి వెళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలో నడుతుము. బోధిస్తాడు ఆయన. మందిరములో బోధ జరగాలి. బోధ విన్నవారు ఆ బోధను అనుసరించి నడవాలి. అపాయకరమైన ఈ కాలములో, అంచె దినాల్లో అపాయకరమైన ఈ కాలములో నీవు కూడా చెడిపోకుండా, నీవు కూడా చెడు మార్గంలోనికి వెళ్లకుండా, ఆ దుష్ట క్రియలు నీవు కూడా చేయకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ వాక్యాన్ని బట్టి సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నీ అంతిమ యాత్ర ఎలా ఉంటుంది? చివరి రోజుల్లోనికి వచ్చేటప్పుడు నీ భక్తి జీవితం ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు. దేవుడు అనుకున్నట్టుగా ఉందా? దేవుడు అనుకోలేనట్టుగా ఉందా?
దెయ్యం కనుసన్నల్లో నువ్వు నడుస్తున్నావా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. ఎంతమ యాత్ర సుఖంగా క్షేమంగా నువ్వు వెళ్ళవలసిన చోటకు వెళ్ళాలి. క్షేమంగా నువ్వు వెళ్ళాలి. అప్పుడప్పుడు ఏమన్నా వెళ్ళొస్తానే అంటారు అన్నమాట. మీ ఏరియాలో ఉందో లేదో అది తెలియదు ఉందా? అప్పుడు వాళ్ళు అంటారు క్షేమంగా వెళ్ళండి, క్షేమంగా. హ్యాపీ జర్నీ అంటారు. క్షేమంగా సురక్షితంగా వెళ్ళాలి. ప్రార్థన చేసేటప్పుడు కూడా, ప్రయాణం గురించి ప్రార్థన చేసేటప్పుడు కూడా సురక్షితంగా క్షేమకరమైన ప్రయాణాలు వీళ్ళకి అనుగ్రహించండి ప్రార్థన చేస్తాను. రైట్? ఈ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళేటప్పుడు బాగానే చేస్తున్నాను, బాగానే క్షేమంగా వెళ్తాను. అది ఈ లోకం నుంచి మరో లోకానికి క్షేమంగా వెళ్తున్నావా? ఒక ఆయనతో దేవుడు చెప్పాడండి. ఆదికాండం 15:15 మన పితరుడైన అబ్రహాము గారితో దేవుడు ఏం చెప్పాడు? ఒక్కసారి ఆలోచించండి. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఏమండి? ఈ ఊరు నుంచి మరొక ఊరు వెళ్ళేటప్పుడే క్షేమంగా వెళ్ళాలనుకుంటున్నావే? క్షేమంగా నీవు నీ పితరుల దగ్గరకు, నీ అంతిమ యాత్ర క్షేమకరంగా నువ్వు పితరుల దగ్గరకు వెళ్ళిపోతావు అబ్రహాం. ఎందుకంటే నేను చెప్పింది నువ్వు చేసావు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. నిజంగా దేవుడు ఏం చెప్తా చేశాడు కదండి. అబ్రహాముని పిలిచాడు, అబ్రహామా నేను చూపించే దేశానికి వెళ్ళిపో అనగానే మారు మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కదండి. ఆ రోజు అబ్రహామును పరీక్షించబోయి దేవుడు ఒక రోజున అబ్రహాముని పిలిచి, లేక పుట్టిన నీ కుమారుడైన ఇస్సాకును, నువ్వు ప్రేమించే ఇస్సాకును నువ్వు నాకు బలిచ్చేది అబ్రహామా. నీకు ఒక ప్లేస్ చూపిస్తున్నాను, ఆ కొండ మీదకి తీసుకెళ్ళి నీ కుమారుడు నాకు బలిస్తావా అంటే దేవుడి మీద ఏమైనా తిరుగుబడ్డాడండి? ఇప్పుడైతే ఈ అపాయకరమైన కాలంలో అయితే ఏం చేస్తారు? అసలు దేవుడినే దూషించేస్తారు. అసలు దేవుడా నీకు న్యాయమేనా? లేకపోతే ఇద్దరు ముగ్గురు లేరు, నాకు ఒకే ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డను దహన బలి అర్పించేయమంటున్నావా? ఏంటి నువ్వు అసలు అని దేవుడి మీద తిరుగుబడిపోయి తరవండి ఇప్పుడు. కానీ అబ్రహాము మరో మాట మాట్లాడలేదు. తీసుకెళ్ళిపోడు కుమారుడు, చేతులు కట్టేశాడు, కాళ్ళు కట్టేశాడు, కట్టెలు పేర్చేశాడు, కట్టెల మీద పడుకోబెట్టేశాడు, కత్తి పైకెత్తేశాడు. ఏంటండి దేవుని మాటకు అంత విలువనిచ్చాడా? కనుక నీవు నా మాట వినునందున ఏమంటున్నాడు తెలుసా? నేనేం చేస్తానో తెలుసా? నీవు క్షేమముగా నీ పితరుల దగ్గరకు వెళ్ళిపోతావు. నీ అంతిమ యాత్ర క్షేమకరమైన ప్రయాణం జరుగుతుంది. క్షేమంగా నీవు నీ పితరుల దగ్గరకు వెళ్ళిపోతావు. మంచి వృద్ధాప్యమందు నీకు మంచి వృద్ధాప్యం, మంచి ముసలితనంలో నీకు మరణం వస్తుంది. 25:8 కూడా చదువమ్మా. ఆదికాండం 25:8 అబ్రహాము మంచి వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడింది. చూసారా? దేవుడికి నచ్చినట్టుగా కనుక మనం ఉంటే, దేవుడు చెప్పినట్టుగా, దేవుడు నడవమన్నట్టుగా మనం ఈ భూమి మీద నడుస్తుంటే, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తుంటే మన అంతిమ యాత్ర క్షేమకరంగా సాగుతుంది.
క్షేమకరంగా మనం మన పూర్వీకులు మన పితరుల నుండి ఆ లోకానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎంతో మంది భక్తులు ఉండే అక్కడికి మనం క్షేమకరంగా చేరాలి అంటే దేవుని మాట వినాలి తప్పనిసరి. మరొక రాజు ఉన్నాడండి ఒక ఆయన దినవృత్తాంతములు మొదటి గ్రంథం 34 అధ్యాయం మొదటి వచనంలో ఆ రాజుగారి పేరు ఉంటుంది, చదవన్నాను. మొదటి 2 వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 34 అధ్యాయం మొదటి 2 వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు ఇశ్రాయేలును పరిపాలన చేసే రాజుల్లో ఒక మంచి రాజు అతను. ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలెను. అతడు యోషియాని ఇతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. ప్రజలను పరిపాలన చేసే దావీదు మనందరికీ తెలుసు, నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు. దావీదు తర్వాత కాలంలో వచ్చిన ఒక రాజు యెహోషియా అనే ఈ రాజు దేవుని యొక్క ఆజ్ఞలు చొప్పున దేవుడికి నచ్చినట్టుగా కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దేవుడు గీసిన గీతలో వెళ్ళిపోయాడండి. చక్కటి పాలన చేశాడు. అతి చిన్న వయసులో సింహాసనాన్ని ఎక్కాడు. అతి చిన్న వయసులో సింహాసనం ఎక్కి అతడు అంత చక్కటిగా ప్రవర్తిస్తే అతడి గురించి ఏమంటున్నాడు 28 వచ్చిన అంతా చదువుకోవటం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటది. 28 నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుతాను, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. చూడండి, దేవుని మాటలు దేవుని ఆజ్ఞలు అనుసరించి చక్కగా బ్రతికిన, కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా దేవుని యొక్క వాక్యానుసారముగా బ్రతికిన ఇతనికి దేవుడు ఇస్తున్న వరం ఏంటో తెలుసా? నీ అంతిమ యాత్ర చాలా బాగుంటుంది నాయన. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి వెళతావు. టెన్షన్ పడకు, ఆందోళనతో చావు. నెమ్మది గలవాడవై నీవు సమాధిలోనికి వెళతావు. నిన్ను నేను నీ పితరులు, ఇదిగో దావీదు గారు అక్కడే ఉన్నారు, అబ్రహాము గారు అక్కడే ఉన్నారు, మోసే గారు అక్కడే ఉన్నారు, ఇస్సాకు యాకోబులైన వారు అక్కడే ఉన్నారు, ఎంతో మంది నీతిమంతులు అక్కడే ఉన్నారు. అక్కడికి నిన్ను చేరుస్తాను. చూసారా? అంతిమ యాత్ర బాగుండాలి అంటే మన ప్రవర్తన బాగోవాలి, మన నడవడిక బాగోవాలి. ఎలా ఉందో చెప్పండి మీ నడవడిక. దావీదు గురించి కూడా కొన్ని మాటలు చదువుతాను చూడండి. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29 అధ్యాయం 28 వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథం 29 అధ్యాయం 28 వచనం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29:28. దావీదు గారు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణమొందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజయ్యాడు. మంచి వృద్ధాప్యం.
ఐశ్వర్య ప్రభావాలు తగ్గలేదంట. దావీదు గారి యొక్క ఖ్యాతి తగ్గలేదట. దావీదు గారు భక్తి తగ్గలేదట. నిజంగా కుమారుడిని పిలిచి, నాయన నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో అనేది ఎన్నో హెచ్చరికలు చేశాడండి దావీదు. అతని గురించి అపోస్తుల కార్యాల్లో స్టెఫెనీ గారి ప్రసంగంలో అతని గురించి నోట్ చేశాడండి. పౌలు గారి ప్రసంగంలో అతని గురించి నోట్ చేశాడు. అపోస్తుల కార్యాలు 13:36 అతని గురించి ఏమంటున్నాడు చూడండి. దావీదు దేవుని సంకల్పానుసారంగా జీవించాడు. కుడి కానీ ఎడమ కానీ తొలగకుండా దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుడి ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ దేవుని సంకల్పానుసారంగా జీవిస్తూ తన తరము వారికి సేవ చేసి నిద్రించి పితరుల దగ్గరికి క్షేమంగా అబ్రహాము గారిని చేర్చాడు. అబ్రహాము గారిని ఎలాగైతే చేర్చాడు, మన పూర్వీకులు యాకోబుని ఎలాగైతే చేర్చాడు, ఇస్సాకుని ఎలాగైతే చేర్చాడు, ఏమండి రాజుగారైన ఆయన్ని ఎలాగైతే చేర్చాడు, ఏమండి ఇదిగో ఇతన్ని కూడా క్షేమంగా చేస్తుంది. యేసేపుని ఎలాగైతే చేర్చాడు, ఎంతో మంది భక్తుల్ని దేవుడు తన పితరుల యొద్దకు చేర్చాడు. అలాగే ఇతడు కూడా పితరుల యొద్దకు చేర్చబడింది, దేవుని చేత చేర్చబడ్డాడు. అంతిమ యాత్ర చక్కగా ఉంది. చక్కటి అంతిమ యాత్ర మందెలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. అంచె దినాల్లో, అపాయకరమైన కాలంలో మీ అంతిమ యాత్ర, ఈ భూమి మీద ఎన్ని ప్రయాణాలు చేసిన చివరకంటూ ఒక ప్రయాణం ఉందండి. అదే ఈ లోకాన్ని విడిచే ప్రయాణం. ఆ ప్రయాణం నెమ్మది గలవాలి. నవ్వుతూ చచ్చిపోవాలండి. క్రైస్తవుడు ఎప్పుడైనా నవ్వుతూ చావాలి. ఏమండి చాలా మంది చచ్చిపోయినప్పుడు చూస్తుంటామండి, పళ్ళు తేరేసి నోరు అలించేసి భయంతో చచ్చిపోతారు. ఆ శవాన్ని చూసి చెప్పే చేతనం ఏదైనా వెళ్ళిపోయిన నరకండి. కొంతమంది చిరునవ్వుతో చచ్చిపోతారండి. ఇది జాన్సన్ విక్టర్ గారు చనిపోయినప్పుడు అండి చాలా బాధపడ్డానండి. నేను ఒక నెల పైన ఏడ్చానండి. ఎందుకంటే నాకు చాలా అతి దగ్గరైన మనిషి అండి ఆయన. ఎక్కడ మీటింగ్ అయినా ఆయన నేనే ఉండేవాళ్ళు. ఫోన్ మాట్లాడుకోకుండా ఒక్కరోజు కూడా ఉండేవాళ్ళు. ఆ మీటింగ్ అయిన తర్వాత నేనైనా చేసుకోండి, ఆయనైనా చేసుకోండి, ఎక్కడున్నా మాట్లాడుకునేవాడు. మంచి చెడ్డలు పంచుకున్నాం. ఎవరితో షేర్ చేసుకున్నాం, మేమిద్దరం చాలా షేర్ చేసుకున్నాం. అలాంటిది ఆయన చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఏడ్చుకుంటూ వెళ్ళానండి. వెళ్ళినప్పుడు ఆయన ముఖం నవ్వుతూ ఉంటాడు. ఎంత ప్రశాంతంగా ముఖం, నిద్రపోతున్నారో ప్రశాంతంగానో అనిపించిందండి. నిజంగా ఏమండి ప్రశాంతమైన ముఖంతో నవ్వు, జస్ట్ చిరునవ్వు, లైట్ చిరునవ్వు ఆయన ఫేస్లో నేను చూశాను. అంటే నేను అప్పుడు అనుకున్నాను, జాన్సన్ గారిని తీసుకెళ్తే దేవదూతలు వచ్చి ఉంటారో అది చూస్తూ ఆయన ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నెమ్మది పొందే స్థలానికి వెళ్ళిపోయాడు. అదండి అంతిమ యాత్ర. మన అంతిమ యాత్ర చివరికి వచ్చేటప్పటికి, ఈ భూమిని విడిచి వచ్చేటప్పటికి మన కొరకు దేవదూతలు రావాలి, స్వాగతం పలుకుతూ తీసుకుపోవాలి. నీ అంతిమ యాత్రలో ఇది జరగాలి. నీ శవం మీద పువ్వులు చల్లినా, నీ శవం ముందు ఏమండి వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకెళ్ళినా, ఏమండి బాణసంచి కాల్చుకుంటూ తీసుకెళ్ళినా ఏం కాదు. అదేం కాదు, అది కరెక్ట్ అయింది కాదు. ఏంటో తెలుసా, చక్కగా ఈ లోకంలో నువ్వు అనుకున్నది పూర్తి చేసుకుని రావాలి. అది యోగు గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. 5:26 యోగు గ్రంథం 5:26 వాటి కాలమున ధాన్యపు పనులు
ఒక రైతు పొలానికి విత్తనాలు ఎన్ని తీసుకెళ్తాడండి? బళ్ళుతో తీసుకెళ్తాం. ఒక పొలంలో విత్తనాలు వేయాలంటే ఒక ఎకరం పొలం అయితే విత్తనాలు వేయాలంటే కొంచెం 4 కేజీలు కదా నాయన, 10 కొంచాలు అంటే 10 నాళ్ళు, ఒక 40 కేజీలు ఒక బస్తా, లేకపోతే ఒక 25 కేజీలు బస్తా ఎంత ఉంటుందండి? చిన్న మూటే తీసుకెళ్తాడు, విత్తనాలు పట్టుకుని వెళ్తాడు వరి విత్తనాలు వేయాలంటే. ఆ చిన్న మూటతో పొలానికి వెళ్ళి ఆ విత్తనాలు ఆ వరి చేల్లో జల్లి ఏమన్నా నాటి అవి పంట కోసిన తర్వాత అదే చిన్న మూటతో తిరిగి వస్తాడా? ఎకరం 40 బస్తాలు బళ్ళు మీద ఎక్కించుకుని తిరిగి తీసుకొస్తాడు. విత్తనంగా ఒక్కొక్క గింజ వెళ్ళింది, ఒక్కొక్క గింజ కొన్ని 100 గింజలు, ఒక్కొక్క గింజ నేలలో పడి మొలిసి మొక్కై కొన్ని 100 గింజలు అలాంటి గింజలనే ఇచ్చింది. కనుక ఒక చిన్న మూటతో వెళ్ళిన అతను బళ్ళు మీద బస్తాలు ధాన్యాన్ని తీసుకొస్తాడు. అలాగే దాని ఎగ్జాంపుల్ చెప్తాడు చూడండి. అలాగే నీవు పూర్ణ వయసు గలవాడవై సమాధికి చేరతావు. అంటే మనం సమాధికి చేరేటప్పటికి ఒక గింజల్ని 100 గింజలుగా మారిందే. నీవు ఏమీ లేనివాడిగా ఈ లోకానికి వచ్చి ఎన్నో మంచి క్రియలు, ఎన్నో మంచి పనులు, దేవుడికి నచ్చిన పనులు చేసి సమాధి దగ్గరికి వెళ్ళాలి. మనం కూడా ఏమొస్తాయి తెలుసండి? మనం సంపాదించుకున్న సంపాదన రాదు కదండి. వట్టి చేతులతో వచ్చాం, వట్టి చేతులతో వెళ్ళిపోవాలి. ఈ భూమి మీదకి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేదు. తాను కష్టించిన దాంట్లో ఏది చేత పట్టుకుని పోడు. ఎవరైనా వెళ్ళిపోతారా? ఎక్కడదక్కడే వదిలేసి వెళ్ళిపోతారా? ఎక్కడదక్కడి. ఇదిగో నా చేతుకున్న వాచ్ ఒకప్పుడు జాన్సన్ గారు పెట్టుకున్నారు ఈ వాచ్. ఆయన చాలా రోజులు వాడాడు. ఆయన కొత్త వాచ్ కొనుక్కున్నప్పుడు నాకు ఇచ్చేసాడు ఈ వాచ్. ఎదిగో నువ్వు పెట్టుకో ఈ వాచ్. మా ఆవిడ కూడా చాలాసార్లు అన్నది, అండి ఎప్పుడు అదే వాచ్ పెట్టుకుంటారండి. ఎన్నో వాచీలు ఉన్నాయి కదా. మనం చాలా మంది గర్భం చేసి సార్ ఈ వాచ్ పెట్టుకొని నాకు బీరువాలో చాలా వాచీలు ఉన్నాయి. అవి ఏమి పెట్టుకోకపోతే ఎందుకు ఇదే పెట్టుకుంటానండి. ఎందుకంటే ఇది నాకు ఇష్టమైన వ్యక్తి జాన్సన్ గారు వాడిన వాచ్ ఇది, ఆయన చేతిలో తిరిగిన వాచ్ ఇది. కానీ ఈ వాచ్ ఆయనకి ఇష్టమైన వాచ్ వదిలేసి వెళ్ళిపోయి కదండి. ఆయన లేడండి. ఆయన ఫోన్ నుంచి మొన్న ఫోన్ వచ్చింది నా దాంట్లో, జాన్సన్ గారు అని ఫీడ్ ఉంటుంది. ఫోన్ వచ్చేటప్పటికి నాకు ఏంటి ఫోన్ చేస్తున్నాడు, అలా అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ సెల్ వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది, ఆయన వాడే సెల్ వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది. అది పనిచేస్తుంది, సింగిల్గా పనిచేస్తుంది. అప్పుడప్పుడు వాట్సాప్ మెసేజ్లు పెడుతుంటాడు వాడు జాన్సన్ గారి అబ్బాయి నాకు. ఏమండి అది వచ్చేటప్పటికి నాకు ఏదో ఒక ఫీలింగ్. దేవుని పిల్లలారా వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదండి. ఆయనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే వదిలిపెట్టి వెళ్ళిపోవలసింది, ఏది పట్టుకెళ్ళిపోవచ్చు. మన క్రియలు మన వెంట వస్తాయి. ఆ క్రియలే ఒక ధాన్యపు గింజలు, ధాన్యపు పనలుగా ఇంటికి ఎలాగైతే చేరతాయో, మనం సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్నో దైవ కార్యాలు మన వెంట ఉండాలి. ఫలానా మీటింగ్లో నేను కష్టపడ్డానండి, ఫలానా మీటింగ్కి నా కష్టార్జిత నేను ఇచ్చానండి, ఫలానా చోట నేను సువార్త చెప్పానండి, ఇంటింటికి వెళ్ళానండి, నా కాలు నడకతో వెళ్ళానండి, ఇదిగో అన్యజనులకు వెళ్ళి దేవుడిని నమ్ముకోండి అమ్మా అని చెప్పానండి. ఇన్ని పనులు దైవజనులకి పరిచయం చేశానండి. దేవుని సేవ కొరకు రాత్రింబవలో నిద్ర లేక కష్టపడ్డానండి. ఇవన్నీ నీ వెంట వచ్చేవి. నీ డబ్బు కాదు, నువ్వు సంపాదించిన ఆస్తి కాదు, నువ్వు కట్టుకున్న ఇల్లులు కాదు, నీ బంగారం కాదు.
నీ వెంట వచ్చేవి క్రియలు. అవి ఒక గెంజెల్లి పనలుగా ఎలాగైతే వచ్చిందో అలా నీ వెంట సక్రియలు పనలుగా నీ వెంట రావాలండి. సమాధి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగో ఇక చచ్చిపోతాను అనగా నువ్వు ఒక్కసారి వెనక తిరిగి చూసుకో. ఎన్ని క్రియలు నీ వెనక రాబోతున్నాయి. మంచి క్రియలు ఎన్ని రాబోతున్నాయి, చెడ్డ క్రియలు ఎన్ని రాబోతున్నాయి. అవి మంచివైనా చెడ్డవైనా నీ వెంటే వస్తాయి. దాన్ని బట్టి నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నా నిత్య నరకానికి వెళ్ళాలన్నా డిసైడ్ అవుతుంది. అర్థమవుతుంది కదండి. కనుక మనం ఎలా ఉన్నాం ఒకసారి ఆలోచించుకోండి. పేతురు గారికి చెప్పాడట ప్రభు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14 వచనం చదువున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారం అంటే ఈ దేహము త్వరగా విడిచిపెట్టవలసినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము మీ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకున్నాను. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పేశారట. ఏమని చెప్పారు యేసుక్రీస్తు వారు అంటే? యోహాను సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు త్వరగా చదవమ్మా. యోహాను సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు. యేసుక్రీస్తు వారు పేతురు గారికి ఏమని చెప్పాడు? నా గొర్రెలు మేపు, సంఘాన్ని కాయ్, నా మందను కాయ్, నా మందను మేపు. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తాను ప్రభు. అయితే నా గొర్రెలను మేపు, నా మందను కాయ్, ఇవే చెప్పాడని చెప్పి నా గొర్రెలు మేపు. పేతురు, నువ్వు యవ్వనుడై ఉన్నప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళిపోతున్నావు కదా అయ్యా. నీవు ముసలివాడవైపోతే నీ చేతులు చాస్తావు. వేరే వాళ్ళు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవునని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. వృద్ధాప్యం వచ్చేస్తుంది. చేయవలసిన పని వృద్ధాప్యం రాకముందే నువ్వు చేయి. నువ్వు వృద్ధాప్యం వస్తే చావుకు దగ్గరైపోతావు. అప్పుడు నిన్ను వేరే వాళ్ళు మోసుకుని వెళ్ళిపోతావు. అతడు ఎట్టి మరణమును పొందవలెను, ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి అది పేతురు గారికి ముందుగానే చచ్చిపోతావు పేతురు అని యేసుక్రీస్తు వారు చెప్పేశారు. చాలా మంది నువ్వు చేయవలసిన పని ఎత్తి ఆ పనిని గుర్తు చేశాడండి ఆయన. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పని చేసి చనిపోవాలి. అంతిమ యాత్ర ఎలా నడవాలి, ఎలా ఉండాలి, అది చేయాలండి. పౌలు గారు ఏమన్నారు? ఒకసారి తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైంది. నిజంగా పౌలు గారు నన్ను పోలి నడుచుకోనంటే నిజంగా పౌలు గారు ఎంత చక్కగా నడుచుకున్నాడంటే ఆయన. నేను వెడలిపోయే కాలం అంటే నా చావు దగ్గరకు వచ్చేసింది, నేను వెడలిపోయే కాలం సమీపం అయిపోయింది అని చెప్పి మంచి పోరాటం పోరాడాను. నా పోరాటం మంచి పోరాటం. ఎంతో మంది దేవునికి విరోధమైన వారితో వాదించాను. ఎంతో మంది శత్రువులు నన్ను బెదిరించారు, చంపేస్తామన్నారు. నేను బెదరలేదు. దేవుని పని చేశాను. చెరసాల్లో వేశారు, కొరడాలతో కొట్టారు, కానీ మానలేదు. ఆయనకు వచ్చిన కష్టం రాసుకుంటాడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో రాసుకుంటాడండి. ఎన్ని కష్టాలండి, ఎన్ని ఆపదలండి, ఎన్ని దెబ్బలు తిన్నాడు లెక్క పెట్టుకున్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు తిన్నాను. ఓడపల్లి శ్రమపడ్డాను, అరణ్యంలో శ్రమపడ్డాను, దిగంబరిగా శ్రమపడ్డాను, ఆకలి దప్పులతో శ్రమపడ్డాను.
కపట సహోదరుల వల్ల శ్రమ పడ్డాను, యూదుల వల్ల శ్రమ పడ్డాను. ఏమండి, ఉపవాసముతోను, జాగ్రత్తతోను, ఆకలి దప్పులతోను ఎంత దారుణంగా బ్రతికాడు. మంచి పోరాటం అది. ఎప్పుడు వాక్యం తప్పలేదు, ఎప్పుడు దేవుని పని ఆపలేదు. ఆ దేవుని పని కొరకు ముందుకు వెళ్ళిపోయి చేసి 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 వృద్ధాప్యంలో రాస్తున్నాడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆఖరి పత్రిక, ఆయన రాసిన ఆఖరి పత్రిక, వృద్ధాప్యమందు రాసిన పత్రిక. ఆయన అంటున్నాడు, నేను వెడలిపోయే కాలము సమీపమైపోయింది, మంచి పోరాటం పోరాడనయ్యా. నా పరుగు దేవుడు ఎలా బ్రతకమన్నాడో, నా యాత్ర, నా అంతిమ యాత్ర చివరికి వెళ్ళిపోయింది. చేయవలసిన కార్యక్రమాలన్నీ చేశాను, చివరిలో విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకు మాత్రమే కాదు, ఎవరైతే నాలాగా బ్రతిస్తారో, తన వాక్యానుసారంగా తమ అంతిమ యాత్ర వరకు సిద్ధపడతారో వాళ్ళందరికీ ఉంటుంది అన్నాడు. ప్రియ సహోదరి, అంతిమ యాత్రకు నువ్వేం చేసుకుంటున్నావు? నీ గురించి ఎప్పుడైనా ఆలోచించుకున్నావా? చెప్పు. మా పెద్దనాన్నగారు అబ్బాయి, మా పెద్దాన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసుకోవడం, ఆయన ఆర్టిస్ట్లోకి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మా వదిన గారు నన్ను పిలిచింది, బాబు మీకు ఖాళీగా ఉన్న రోజున ఒకసారి రండి అయ్యా అని. వెళ్ళాను. వాళ్ళ పొలంలోకి తీసుకెళ్ళాను. ఎక్కడికి? మా అన్నీ సమాధి దగ్గరికి తీసుకెళ్ళాను. సమాధి చాలా బాగా కట్టింది. తీసుకెళ్ళి, ఇదిగో మీ అన్నీ సమాధిని ఇంతలాగా ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దానిపైన స్లాబ్ వేసి చక్కటి డిజైన్ చేసి ఇవన్నీ చేసింది. చేసి చూపిస్తూ పక్కనే ఈమె సమాధి కూడా కట్టించేసుకున్నాం. ఇదేంటి వదినా అన్నాను. నా సమాధిలో మీ అన్ని పక్కనే ఉండాలి కదా, మీ అన్ని దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, కనుక నా సమాధి వీళ్ళు కడతారో లేదో నాకు డౌట్ వచ్చి, లేదా నన్ను ఎక్కడైనా పెట్టేస్తారేమో అని ముందుగా డౌట్ వచ్చి మీ అన్నీ పక్కనే నా సమాధి కట్టించేసుకున్నాను. ఆమె సమాధి ఆమె కట్టించేసుకుని దగ్గర ఇంక జస్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో పెట్టేయటమే. అలా కట్టించుకున్నాను. ఆమె అంతిమ యాత్రకు అలా సిద్ధపడిపోయింది. అది కాదు మన సిద్ధపడవలసింది, అది కాదు మన సమాధి కట్టించేసుకుని ముందుగానే మనం అన్ని రెడీ చేసుకోవడం కాదు. మన అంతిమ యాత్రకు మనం సిద్ధపడవలసింది ఏంటంటే, కొంతమంది అయితే నన్ను ఎలా ఊరేగించు తీసుకెళ్ళాలి, నాకు ఇన్ని క్యాండిల్స్ పెట్టాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తున్నారంట ఈ మధ్య. నన్ను ఇలాంటి బాక్స్లోనే పెట్టాలి, నన్ను ఫలానా చోటే సమాధి చెయ్యాలి, ఇవన్నీ ముందుగానే చెప్పేస్తున్నారంట అంతిమ యాత్రకు. అది కాదు. మనల్ని ఎక్కడెక్కినా ఎక్కకపోయినా, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయినా, లేదా ఏదో భయంకరమైన యాక్సిడెంట్లో మన డెడ్ బాడీ కూడా దొరకకుండా కొంచెం ఫైర్ అయిపోతుంటాయి. బస్సు దగ్ధమైపోయింది, ఆ దగ్ధంలో శవాలు కూడా గుర్తుపట్టలేకుండా కాలిపోయి బూడిదైపోయి, విమాన యాక్సిడెంట్లో కొన్ని శవాలే దొరకలేదు. అయినా మన అంతిమ యాత్ర అదంతా మన భూమికి చేస్తుంది, భూమి అప్పగించేస్తుంది కదండి. భూమి దాని పని దాన్ని చేస్తారు. మన అంతిమ యాత్రకు ముందుగానే మన మంచి క్రియలు చేసి సిద్ధపడాలి. అది దేవుని కొరకు, మన కొరకు పరలోకం ఉంది, నా కొరకు గ్యారంటీ ఉంది. పౌలు గారు కదా, నా కొరకు అక్కడ ఉంది. ఎలా సాగాలి అంతిమ యాత్ర అంటే 2 వచనాలు చదివి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 32వ కీర్తన 8వ వచనం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనం. ఈ అంతిమ యాత్ర కొరకు నీకు ఉపదేశము చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు ఆలోచన చెప్తాను, నువ్వు ఎలా నడవాలో నీకు ఆలోచన చెప్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వే మార్గంలో వెళ్ళాలో, నువ్వు ఎలాంటి క్రియలు చేయాలో, నీ బ్రతుకుని ఎలా సరిదిద్దుకొని నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి, ఆ గురి నువ్వు వెళ్ళాలో నీకు
చెప్పడానికి నేను రెడీగా ఉన్నానన్న నీకు మనసు ఉంటే, వెంటనే నీ మనసు ఉందా? దాని మీద మనసు పెడతారు. ఇప్పుడే చాలా చోట్లండి మీటింగ్ అయిపోగానే చాలా మంది రిక్వెస్ట్ వస్తుంటారు నా దగ్గర, కన్వీనర్ తీసుకొస్తుంటాడు అని ప్రే చేయండి అయ్యా అలా. అప్పుడు నేను అడుగుతుంటాను, దేని గురించి ప్రేర్ చేయమంటావమ్మా అన్నారు. కొంతమంది పాప ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ అయిపోవాలి, ప్రేర్ చేయండి. పాప పాస్ అయిపోయింది, బాబు పాస్ అయిపోయాడు, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి, పెళ్లి కొరకు ప్రార్థన చేయండి, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయండి, విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, భూములు కొనాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి, కారు కొనుక్కోవాలనుకుంటున్నాం ప్రార్థన చేయండి. ఇవే ఒక్కరైనా పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటారేమని చూశానండి. ఎప్పటి వరకు నా లైఫ్ లో 35 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను, నా లైఫ్ లో ఒక్కసారి కూడా ఒక్క అమ్మాయి కానీ, ఒక అబ్బాయి కానీ, ఒక పెద్ద కానీ, ఒక తల్లి కానీ, చెల్లి కానీ ఎవరు వచ్చి నా కొరకు పరలోకం వెళ్ళాలని ప్రార్థన చేయండి అని ఒక్కరు కూడా అడగలేదండి. వద్దా పరలోకం? డబ్బే కావాలా, బంగారమే కావాలా, భూములే కావాలా? ఎందుకు? ఇక్కడే వదిలిపెట్టారు కదా అవన్నీ. దాని కొరకు సిద్ధపడరా? దాని కొరకు వెళ్ళి ఆలోచన చెప్తానన్నాడు దేవుడు. నీకు పరలోకం వెళ్ళాలో నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన త్రోవను నీకు చూపిస్తాను, నీ మీద దృష్టి పెడతాను, నేను నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు దేవుడు. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు ఉన్నాయి బైబిల్లో. మనం నడవలసిన త్రోవను చూపించడం కొరకు, మనం ఎలా నడవాలో, మనం ఎలా జీవించాలో ఇవన్నీ చెప్పింది బైబిల్ అండి. ఇది మత గ్రంథం కాదండి, మనిషిని సన్మార్గంలో నడిపించే మహాజ్ఞాన గ్రంథం బైబిల్. చూడండి, వినండి, విని విడిచిపెట్టకండి, విన్నది ఆచరించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మీ కొరకు భోజనం రెడీ అయిపోయి మంచి ఆకలితో ఉన్నారు, ఆకలి తీర్చుకోరండి. మధ్యాహ్నం మరో ఒక అద్భుతమైన పాఠాన్ని మీకు చెప్పాను. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామను పొందమని నీ పిల్లలకు అంతిమ యాత్రలో వాడికి ఎలాంటి ఉపయోగపడతాయో ఆ సంగతులే చెప్పాను తండ్రి. మరి అంతిమ యాత్ర సజావుగా సాగాలి, క్షేమంగా వెళ్ళాలి, మేమంతా క్షేమంగా మా పితరుల దగ్గరికి వెళ్ళాలి. అలా క్షేమంగా వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో, నడుచుకోవాలో నీ గ్రంథంలో రాసి పెట్టారు. దాన్ని మేము కేవలం చదివి, కేవలం విని విడిచిపెట్టేవారు కాకుండా వాటిని మేము అనుసరిస్తూ మా అంతిమ యాత్రను నిత్య జీవం వరకు తీసుకువెళ్ళే పరిస్థితులు మాకు అనుగ్రహించమని కోరుకుంటూ, దేవుని పిల్లలు విన్నారు, విన్న మాటలు పెడచెవిన పెట్టకుండా వారి హృదయాల్లో వాటిని భద్రపరచుకొని నీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహించారు. ఎర్రగొండలో ఉన్న ఈ సంఘం వారి త్యాగంతో ఏర్పాటు చేసిన ఈ లేఖనాల పరిశోధన సదస్సులో నీ వాక్యం విన్న నీ పిల్లలందరి ఆకలి తెచ్చడం కొరకు ఎంతోమంది త్యాగశీలులు చేసిన కష్టార్జితంతో చక్కటి భోజనాలు పిల్లలకి ఏర్పాటు చేశారు. దాని కొరకు ఎవరైతే 1000 ప్రయాసాలు పడ్డారో వారందరినీ పేరు పేరున దీవించారు. దేవుని పిల్లలు వారి ఆకలి తీర్చుకుని మళ్ళీ మధ్యాహ్నం క్లాసుకు సిద్ధపడి విలువైన నీ మాటలు వినగలిగే వాక్యాన్ని అనుగ్రహించమని, అది ఇక్కడ ఉన్న నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రేమిన వాళ్ళారా, మరి విన్నారు కదండి, అంత్య దినాలలో అంతిమ యాత్ర నిరసించి విన్నారా?
అంత్యదినాలు నిజంగా అద్భుతమైన పాఠం. మరి అన్నగారి అనుభవం ద్వారా మరి ఇలాంటి ఉన్నతమైన మాటలను దేవుడు ఈ రోజున మనకు వినే భాగ్యాన్ని ప్రసాదించాడు కనుక ప్రేమైన వాళ్ళరా, మరి అంత్యదినాలలో మరి ఎలాగా మనము మరణానికి సమాధికి చేరాలో అన్నది ప్రతి ఒక్కరం ఆలోచించాలి. ఎందుకంటే మరణానికి ఎలాంటి భేదము లేదు. పసి బాలుడికి మరణం వస్తుంది, యవనస్తునికి మరణం ఉంది, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఉంది, మధ్య వయసులో ఉన్న వారికి అందరికీ ఉంది. అయితే ఆ వెళ్ళేది సమాధికి ఎలాగ వెళుతున్నామన్నది మనము తెలుసుకోవాలి. అందుకే ప్రారంభంలో అన్నగారు చెబుతూ క్షేమకరంగా వెళ్ళాలి. అదే కదా, రోగాలతో హాస్పిటళ్లతో మాటలు ఎక్కించుకుంటూ ఎవరో సేవ చేసుకుంటూ ఏమంటే ఆహారం వెళ్ళక చూడండి ఎంతగా నిజంగా ఈ మధ్యలో కొందరి పరిస్థితి నేను చూసినప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నాను. ఏదంటే హాస్పిటల్ పాలు కాకోకుండా మంచి మరణాన్ని ఇవ్వు తండ్రి. నిజంగా అన్నగారు చెప్పినట్టు దేవుని సేవలోనే సేవ చేస్తూ తనువును చాలించాలి. ఎన్నో పనులను మన ముందు ఉన్నాయి. చెప్పాడు ఏమండి, సంపూర్ణంగా మనము ఆ పంట ఏ విధంగా వేసి రైతు ఇంటికి తెచ్చుకుంటాడో మనం కూడా దేవుడు మనకు అప్పగించిన పనులు సంపూర్ణము చేసే విశ్రాంతిలోనికి వెళ్ళాలి. అలాగ వెళ్ళడానికే ఈ ప్రయాస ప్రేమైన వల్ల కనుక ఆలోచించండి. అలాగా దేవుణ్ణి మనము కోరుకుందాం. సమాధిలోనికి రోగాలతో భయంకరమైన యాక్సిడెంట్లతో అలాగ వెళ్ళకోకుండా చాలా మంది ఏమనుకుంటారంటే మంచాన కుంచాన పడుకోకుండా తక్కువ పోవాలంటాడు. అంటే బాప్తీసం తీసుకోకుండానే ఏమంటే బాప్తీసం తీసుకోకుండా మంచాన కుంచాన పడిపోకుండా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం చెప్పండి? అవునా? కాబట్టి నువ్వు బాప్తీసాన్ని తీసుకొని ప్రభు పనిని చేస్తూ దేవుని సేవలోనే మరణించాలి. అలాగా పేతురు గారిది అన్న చెప్పాడు, అలాగే పౌలు గారిది. నిజంగా ఆ మాటలు వింటున్నప్పుడు నిజంగా చస్తే అలాంటి చావే రావాలని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఎప్పుడో కాదు, అలాంటి ప్రయత్నంతోనే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అన్నగారి చెప్పిన దాన్ని బట్టి నిజంగా చస్తే ఇలాంటి చావే చావాలి. అది ఎప్పుడు పనులన్నీ పూర్తి చేసి. కాబట్టి అలాంటి విశ్వాసంతో ధీమాతో మనమందరం ఎవరు కూడా అతి ఘోరమైన చావుకు వెళ్ళకోకుండా ఉండాలి. అంటే ఇదిగో దేవుడు మనకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసి వెళ్ళిపోవాలి ప్రేమైన వాళ్ళ. అలాగా తండ్రిని వేడుకోనండి. అన్నిటికంటే ముఖ్యంగా పనులలో ఉండడానికి ప్రయత్నము చేయండి. ఏ పనులు? మీ పనులు మీరు చేసుకోండి, అలాగే తండ్రి పని కూడా చేయండి. అలాగ చేసి మన అంతిమ యాత్రను హ్యాపీగా భక్తులు మంచి ముసలితనమందు మరణించాలి. మనం కూడా అదే కోరుకోవాలి, మంచి ముసలితనం. అంతే ఎట్లా? ప్రభు పని చేసి మనవరాళ్ళు ముని మనవరాళ్ళు పెళ్లిళ్ళు చూసి చావడం కాదు. తండ్రి పనులన్నీ పూర్తి చేసి సమాధిలోనికి వెళ్ళాలి. అలాగా వెళ్ళడానికి మనమందరం ప్రయత్నం చేద్దాం. మరి మంచి మాటలను ఈ ఉదయకాల సమయంలో మరి తెలియజేసిన మరి అన్నగారికి ప్రభు పేరిట మరొకసారి తెలియజేసిన నిజంగా చాలా ఆనందం అయిపోయింది. పెట్టిన ఈ ప్రయాసకు మంచి మాటలతో మరి అన్నగారు మమ్మల్ని అందరినీ దేవుని వాక్యముతో మరి ఆదరణ ధైర్యాన్ని ఇచ్చాడు. మరి అందరికీ భోజనాలు సిద్ధపడాయి. అందరూ చక్కగా భోంచేయండి. భోంచేసి మళ్ళీ మధ్యాహ్నమున ఇంటికి పోకండి. అంత్యదినాలు అపాయకరమైన కాబట్టి భోంచేసి మూతి తుడుచుకొని పోకండి. మంచి మాటలు మధ్యాహ్నం అన్నగారు చెప్తాడు. అలాగే మరి సండే స్కూల్ పిల్లలకు మంచి స్క్రిప్ట్ దీనా చరిత్ర. ఏమంటే దీనా ఏ విధంగా
దీనంగా తన జీవితాన్ని ముగించిందో అలాంటి ఒక మంచి స్క్రిప్టును మరి పిల్లలు నేర్చుకున్నారు. అది అన్నగారి మెసేజ్ కంటే ముందు చూడండి, తర్వాత అద్భుతమైన మాటలు మరి అన్నగారి ద్వారా మనం విందాం. కనుక మరి ఈ సమయంలో సహోదరుడు నరసింహులు అలాగే జ్యోతి, నిజంగా తమ్ముడు వెంపల్లెలో మంచి సేవ చేస్తున్నా. మరి ఈరోజు మ్యారేజ్ డే కనుక వారి నిమిత్తం మరి అన్నగారు ప్రార్థన చేస్తాడు. ఇద్దరు సహోదరుడు నరసింహులు అలాగే జ్యోతి రండి త్వరగా. దేవుని పనిలో కష్టపడుతున్నాడు. మరి ఇక్కడ స్థానికంగా సంఘములో మంచి సేవ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో పరిచర్య ఒక్కడుగా బాగా ప్రయాసపడుతున్నా తమ్ముడు. మరి ఆయన ఇంకా దేవుని పనిలో దేవుని సేవలో మరి ఇరువురు భార్య భర్తలు ఒకనాడు సంఘములో ఆనాటి కొరంతి సంఘములో అకుల ప్రిస్కిల ఏ విధంగా అయితే దేవుని సేవను జరిగిస్తూ తండ్రి పనిలో పాలిభాగస్తులయ్యారు. ఈరోజు మరి ఎరుగుంట సంఘములో తన వంతుగా కుటుంబం తరఫున మరి కుటుంబం అంతా దేవుని పనిలో దేవుని కార్యాలలో మరి డెకరేషన్ అంతా మరి అమ్మాయి చేసింది. బెలూన్స్లో కానీ అలాగే మధ్యాహ్న స్క్రిప్ట్లో దీన ఆమె పాత్ర పోషిస్తుంది. కనుక మరి పిల్లలు సౌండ్ సిస్టంలో కానీ చక్కగా ఉంటూ కుటుంబం అంతా దేవునిలో కొనసాగుతుంది. కనుక మరి కుటుంబం నిమిత్తమై మరి అన్నగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తారండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామములో ఆయన ఇదిగో మా ప్రియుడు నరసింహులు ప్రేమించిన భార్య జ్యోతి, ఆ దంపతులు ఇరువురిని తండ్రి మరి ఇదే రోజున గృహస్థ జీవితంలో పడుగు పెట్టించారు. మీ వందనాలు. గర్భఫలాలని బహుమానాలుగా ఇచ్చారు. మీ వందనాలు తెలుస్తున్నాం. ఇరువురు నీ సేవలో ఉండేటట్లు చేసినందుకు మీకు ధన్యవాదాలు ఆయన. ఈరోజు పెళ్లి రోజు వేడుక నీ పిల్లలు ఇక్కడికి వచ్చిన అనేక మంది పరిశుద్ధుల సమక్షంలో జరుపుకుంటుండగా మీ సహాయం అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ గౌరవించుకుంటూ భర్త భార్య వారి విధి విధానాలు ఏంటో నీ వాక్యంలో రాయించిన ప్రకారంగా వారు ఆ విధి విధానాల ద్వారా తండ్రి వారి జీవితాలు వారి కాపురాలు సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళే వాక్యాన్ని అనుగ్రహించండి నాయన. మరి ఇదిగో చక్కగా తన భార్యను ప్రేమించి సంరక్షించి పోషించే పరిస్థితిలో నరసింహులు మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంచి భర్తగా, మంచి కుటుంబ యజమానుడిగా, మంచి తండ్రిగా వారి బిడ్డలకు ఆ బిడ్డ తన జీవిత యాత్రను సాగిస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని చెప్పిన ప్రకారంగా ఆ ఇంటి వారందరూ నీ మందిరానికి చేరిన వారై నేను గణపరుస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. అలాగే జ్యోతి తండ్రి జ్ఞాపకం చేసుకోండి. తన భర్తకు లోబడి వనవరైన స్త్రీగా కొనియాడబడుతూ జ్ఞానవంతురాలుగా తన ఇల్లు పట్టుకుంటూ ఆయన గృహపరిపాలన చక్కగా జరిగించి నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా చూసుకునే పరిస్థితిని బట్టి అనుకరించండి. అబ్రహాము శారా లాంటి గొప్ప దాంపత్యాన్ని మీరు అనుకరించండి. సకల విధమైన నీ ఆజ్ఞలు చొప్పున పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించిన జకరయ్య ఎలిజబెత్ దంపతులను పోలి నీ వాక్యాన్ని బట్టి వారి ప్రవర్తన సరిచేసుకునే వాక్యాన్ని అనుకరించండి. అప్పుల్లో ప్రిస్కిల వల్ల అనేక మంది దైవజనులను ప్రేమించి సేవ చేసి వారింట చేర్చుకుని వారి ఇరువురు కలిపి నీ సేవలో సహకారులుగా ముందుకెళ్ళే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ తరానికి ఆదర్శవంతమైన దంపతులుగా ఈ జంటను మీరు నిలబెట్టమని కోరుకుంటూ
వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని, వారికి ఉన్న సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి. వారికి ఏ లోటుపాట్లు అయితే ఉన్నాయో, ఏ అవసరతలు అక్రతలు అయితే ఉన్నాయో అవన్నీ తీర్చమని కోరుకుంటూ, పెళ్లి రోజు సందర్భంగా బిడ్డలు ఇరువురు పైన మీ ఆశీర్వాదాలు కొమ్మరించమని కోరుకుంటూ, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో బ్రతిమాలు వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పెళ్లి రోజు శుభాకాంక్షలు నాయన. ప్రియమైన వాళ్ళారా, మరి ఆలస్యం చేయకుండా మరి చక్కగా భోంచేయండి.